Hello, and welcome to another set. The central dogma of the molecular biology is ముందర DNA నుంచి RNA అనేది ప్రొడ్యూస్ అవుతుంది. RNA ప్రొడ్యూస్ అయిన దగ్గర నుంచి ప్రోటీన్ అనేది సింథసిస్ జరుగుతూ ఉంటుంది. ఓకే, DNA నుంచి RNA అనేది ట్రాన్స్క్రైబ్ అవుతుంది. RNA నుంచి ట్రాన్స్లేషన్ అయ్యి ప్రోటీన్ సింథసిస్ కింద మారుతుంది. సో ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, in RNA the splicing, the removed segments are called as introns అంటారండి. జాయింట్ సెగ్మెంట్స్ ని ఎగ్జాన్స్ అంటారు. జాయింట్ సెగ్మెంట్స్ ఎగ్జాన్స్ అంటారు. ఓకే, సో కోడాన్స్ అంటే ఏం లేదండి. కోడాన్స్ అంటే 3 బేస్ పెయిర్స్ bases together called as codons. ఓకే, సపోజ్ ఎడెనిన్, యురాసిల్, గువానిన్ ఇదో కోడాన్. ఎడెనిన్, గువానిన్, సైటోసిన్ ఇదో కోడాన్. వీటికి యాంటీ కోడాన్ అంటే ఎడెనిన్ కి ఏమవుతుంది, ఆర్ఎన్ఏలోని యురాసిల్ అవుతుంది. యురాసిల్ కి ఎడెనిన్ అవుతుంది. గువానిన్ కి సి అవుతుంది. అలాగే ఎడెనిన్ కి ఏమవుతుంది, యురాసిల్ అవుతుంది. గువానిన్ కి సైటోసిన్, సైటోసిన్ కి గువానిన్. ఇవి యాంటీ కోడాన్స్ అంటారు. అంటే కోడాన్ కి ప్రత్యోపం, షాఫర్స్ రూల్ ప్రకారం ఆల్టర్నేటివ్. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ది సెక్షువల్ రిప్రొడక్షన్. It increases the genetic diversity through recombination, నిజమే. Fertilization restores diploid condition, నిజమే. It is faster than vegetative propagation, కాదు, it is slower. It is essential for seed production and forestry, నిజమే. So 1 to 4 are the right answers. Match the following pre-germination treatments with their purpose. Scarification అంటే ఏంటంటే ముందర బ్రేకింగ్ ది ఫిజికల్ డార్మెన్సీ. స్కారిఫికేషన్ అంటే దానిపైన ఉన్న హార్డ్ కోట్ ని చెక్కేస్తాం, లేకపోతే పల్సన్ చేస్తాం, లేకపోతే ఏదో ఒకటి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ స్ట్రాటిఫికేషన్ అంటే ఇట్స్ కోల్డ్ స్ట్రాటిఫికేషన్ అని అర్థం. మెయిన్ గా కూడా కోల్డ్ కండిషన్స్ ని మిమిక్ చేసి ఆ జర్మినేషన్ ని ప్రోత్సహిస్తూ ఉంటాం. అది వాటర్ పోసి అలాగా విధంగా. నెక్స్ట్ గిబ్బర్లిన్స్, ఇది జర్మినేషన్ రేట్ ని వాట్ యూ కాల్డ్ యాజ్ ఎన్హాన్స్ చేస్తుంది, లైట్ అవసరం లేకుండా. సో రీప్లేసెస్ ది లైట్ రిక్వైర్మెంట్. Smoke infusion, it what do you call as breaks the chemical dormancy. So 2, 1, 3, 4 is the right answer. Self incompatibility promotes outcrossing. In post zygotic barrier preventing embryo development. ఇది పోస్ట్ జైగోటిక్ కాదండి, ప్రీ జైగోటిక్. అంటే జైగోట్ అనేది డెవలప్ అవ్వకుండా ఉండేందుకు ఇది అంతా కూడా ఉందరా. సో ఇది సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ ప్రమోట్స్ అవుటర్ క్రాసింగ్, ఇది కరెక్టే. బట్ ఇట్ ఈస్ ఎ ప్రీ జైగోటిక్, నాట్ పోస్ట్ జైగోటిక్. సో ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్. ఓకేనా, లెట్ us see right. Which of the following is not a vegetative propagation method used in the forestry? వెజిటేటివ్, నాట్ ఏ వెజిటేటివ్ అంటున్నాడు. అంటే సెక్షువల్ అంటున్నాడు. సెక్షువల్ ఏమిటి దీంట్లో అన్న చూడమంటున్నాడు. మైక్రో ప్రాపగేషన్ వయా స్టెమ్ కటింగ్ కాదు. మైక్రో ప్రాపగేషన్ వయా టిష్యూ కల్చర్ కాదు. సీడ్ ఆర్కిడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది కరెక్ట్. సో సి ఇస్ ది రైట్ ఆన్సర్. ది ఎంబ్రియో అనే సీడ్ డెవలప్స్ ఫ్రమ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ జైగోట్, నిజమే. ఫెర్టిలైజ్డ్ పోలార్ న్యూక్లియై, అన్ఫెర్టిలైజ్డ్ సినర్జిడ్ అండ్ యాంటీపోడల్ సెల్స్. సో మెయిన్ గా వచ్చేసరికి మనకి ఎగ్ సెల్ కాకుండా ఇంకో 2 సెల్స్ ఉంటాయి, 2 రకాలు. ఒకటి సినర్జిడ్ అనే ఒక సెల్, ఓకే, ఇంకొక సెల్ యాంటీపోడల్. ఎప్పుడైతే ఈ సినర్జిడ్ సెల్ యాక్టివేట్ అయ్యిందో ఎగ్ డివిజన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అదే అపోగమీ అని అన్నాం, మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. మీరు కనుక చూడకపోతే ఒకసారి చూడండి. సో ది ఎంబ్రియో ఇన్ సీడ్ డెవలప్స్ ఫ్రమ్ ది ఫెర్టిలైజ్డ్ ఎగ్. అది మెయిన్, అది బేసిక్ అంతే. దాంట్లో ఎగ్ అనేది సీడ్ జైగోట్ నుంచి మెయిన్ ఈ ఎంబ్రియో అనేది డెవలప్ అయ్యేది మొత్తం అంతా. సో ఈ సినర్జిడ్, ఈ ఫెర్టిలైజ్డ్ పోలాన్యూక్లియర్ మెయిన్ ఏంటంటే ఎంబ్రియో సాక్ లేకపోతే వాటి ఇంకోటి డెవలప్ అవడానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది సీడ్ డార్మెన్సీ. కోర్ట్ ఇంపోజ్డ్ డార్మెన్సీ ఇస్ డ్యూ టు ఇంపెరిమిబుల్ టెస్టా, నిజమే. ఎంబ్రియో డార్మెన్సీ రిక్వైర్స్ ఆఫ్టర్ రైపనింగ్. ఓకే, కెమికల్ ఇన్హిబిటర్స్ లైక్ ABA, abscisic acid అని cause the physiological dormancy. Light is never a dormancy breaking factor. దీంట్లో వచ్చేసరికి విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు.
లైట్ బ్రేక్స్ ది డార్మెన్సీ. అది డార్మెన్సీ నాట్ ఏ డార్మెన్సీ కాదు, ఇట్ బ్రేక్స్ ది డార్మెన్సీ లైట్ అనేది. సో 4 ఓన్లీ ఈజ్ ది ఇన్కరెక్ట్. కోట్ ఇంపోజ్డ్ డార్మెన్సీ టెస్ట్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్. నిజమే, మీరు మామిడి టెంక చూసుకోండి, దానిపైన పప్పర్ ఉంటుంది లోపల సీడ్ పైన చిన్న ఇంపర్మియబుల్ మెంబ్రెయిన్ కింద, దాన్ని టెస్ట్ అంటారు. సో అది కోట్ వల్ల, ఆ కోట్ వల్ల దానికి డార్మెన్సీ అనేది వస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ ఎంబ్రియో డార్మెన్సీ ఇట్ రిక్వైర్స్ ఆఫ్టర్ రైపనింగ్. అంటే పైన్ ట్రీసే చూసుకోండి, సపోజ్ పైనుంచి కింద రాలిపోతాయి, కానీ ఆ సీడ్స్లో ఎంబ్రియో అనేది ఇంకా ఫుల్లీ డెవలప్ అయ్యి ఉండదు. వాటికి కొంచెం మాయిస్ట్ కండిషన్ ఇవ్వాలి, ఆ తర్వాత అవి ఎంబ్రియో కింద డెవలప్ అవుతాయి, అప్పుడు అవి మెచ్యూర్ అవుతాయి. సో రైపనింగ్ అయితే కానీ మెచ్యూర్ అవ్వవు ఒక్కోసారి. కెమికల్ ఇన్హిబిటర్స్ అంటే మీరు మామిడి కాయలో ఉన్న టెంకని తీసి చూడండి, మామిడి పండులో ఉన్న టెంకని తీసి చూడండి, రెండు పాతండి. మామిడి కాయలో ఉన్న టెంక అనేది ఎక్కువగా మొలకెత్తడం అనేది జరగకపోవచ్చు, కానీ మామిడి పండులో ఉన్న టెంక అనేది ఎక్కువగా మొలకెత్తుతుంది. ద రేట్ ఆఫ్ జనరేషన్ విల్ బి హై. సో కెమికల్ ఇన్హిబిటర్స్ లైక్ ఏబిఏ అంటే ఏం లేదంటే అబ్సిసిక్ యాసిడ్, దే కాజ్ ది ఫిజియలాజికల్ డార్మెన్సీ, అది కూడా నిజమే. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ఫారెస్ట్రీ ద సీడ్ కలెక్షన్ ఫ్రమ్ ద ప్లస్ ట్రీస్ ఈస్ డన్ టు increase and it is for the ensuring the what do you call it as genetic superiority. Plus trees అనేది the most common method of artificial generation in teak plantation is stump planting అండి. స్టంప్ ప్లాంటింగ్ అంటే ఏం లేదు, ఒక కొమ్మని తీసుకుంటారు, ఆ కొమ్మని నాటేస్తారు మళ్ళీ. ఓకే, the molecule of that carries the amino acids to the ribosome during translation అంటే ట్రాన్స్లేషన్ అంటే చాలు tRNA, ట్రాన్స్క్రిప్షన్ అంటే mRNA. సో B is the right answer. DNA replication in the plant cell occurs during G phase అండి. The autogamy is a self pollination within same flower. Okay, Geitonogamy is a functionally cross pollination, నిజమే. Xenogamy ensures maximum genetic diversity, ఇది కూడా నిజమే. సో all 4 are correct. యాక్చువల్గా చెప్పాలంటే all 4 are the all types are fourth one అన్నాడు, all types of ఎనిమోఫిలీ. ఎనిమోఫిలీ అంటే ఏంటి? పాలినేషన్ డ్యూ టు విండ్, కానీ ఆల్ టైప్స్ అనేవి పాలినేషన్ డ్యూ టు విండ్, కానీ ఆల్ టైప్స్ అనేవి ఎనిమోఫిలియా. ఎంటమోఫిలీ ఉంది, హైడ్రోఫిలీ ఉంది, హైడ్రోమోఫిలీ ఉంది. అంటే కొన్ని వాటర్ ద్వారా పాలినేట్ అవుతాయి, కొన్ని ఇన్సెక్ట్స్ ద్వారా పాలినేట్ అవుతాయి, కొన్ని విండ్ ద్వారా పాలినేట్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక 1, 2, 3 అది ఓన్లీ రైట్ ఆన్సర్స్. ఓకే, మ్యాచ్ ద సీడ్ డార్మెన్సీ టైప్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఏదేది ఏంటి? అకాషియా అన్నది చూసుకుంటే కనుక మెయిన్గా అది ఫిజియలాజికల్ డార్మెన్సీ అండి. సో ఏ ఇస్ 1. ఫిజికల్ డార్మెన్సీ, ఫిజికల్ అంటే ఏం లేదండి, హార్డ్ ఇంపెర్మియబుల్ కోట్ ఉంటుంది, దానివల్ల ఫిజికల్ డార్మెన్సీ అని అంటూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ కెమికల్ డార్మెన్సీ వచ్చేసరికి మెయిన్గా మీకు దాంట్లో వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ కమ్స్ అన్నది. Just a minute, I have to make sure I am giving you the right answer. లెజూమ్స్ అంటే ఏం లేదండి, పెసలు, ఇవన్నీ కూడా వాటిలో టానిన్స్, బాదం, ఇవన్నీ కూడా టానిన్స్ అనే కాంపౌండ్స్, కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఆ కెమికల్ కాంపౌండ్స్ ఉండడం వలన జర్మినేషన్ అనేది తొందరగా జరగదు. ఆ టానిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ పోవాలి అంటే ముందర సోకింగ్ చేయాలి. సోకింగ్ చేసినప్పుడు ఆ కెమికల్ కాంపౌండ్స్ తగ్గుతాయి, దాని ద్వారా అప్పుడు జర్మినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే మీరు ఉత్తి పెసలు చూడండి, అవి ఉత్తి పెసలు మామూలుగా వేస్తే మొలకెత్తవు, వాటిని నానబెట్టి వేస్తే చాలా ఫాస్ట్గా మొలకెత్తుతూ ఉంటాయి. సో ఈ కెమికల్ అనేది లెజూమ్స్ కాబట్టి డి ఈజ్ 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ది మార్ఫలాజికల్ అంటే అవి ఆ సీడ్ యొక్క స్ట్రక్చర్ అలాంటిది, తొందరగా మొలకెత్తడానికి ఒక్కోసారి సహకరించదు. ఆ మార్ఫలాజికల్ యొక్క అట్రిబ్యూట్, దాని స్ట్రక్చర్ యొక్క అట్రిబ్యూట్ వల్ల మొలకెత్తపోయేదానికి మెయిన్ ఎగ్జాంపుల్ వైల్డ్ ఓట్. ఓకే, పైనస్. అదే ఇప్పుడు మీకు పైన్ ట్రీస్ ఉంటాయి చూడండి, అవన్నీ కూడా మార్ఫలాజికల్కి వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ వైల్డ్ ఓట్ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి దాంట్లో ఇట్స్ ఫిజియలాజికల్. సో 1, 4, 2, 3 C is the right answer. Stratification is essential for deodar germination.
Deododer exhibits embryo dormancy, requires cold moist conditions. Both A and A are true and R is correct explanation of K. Which of the following is not a sexual propagation advantage in forestry? Sexual propagation వల్ల ఉండే అడ్వాంటేజ్ కాందేంటి? జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ త్రూ బ్రీడింగ్. ఇది జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సెక్షువల్ అంటున్నాడు. సెక్షువల్ ప్రాపగేషన్ అంటే జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎలీట్ క్లోన్స్. ఎలీట్ క్లోన్స్ ఎప్పుడు కూడా అసెక్షువల్ అవుతుంది, సెక్షువల్ అవ్వదు. ఓకే. ప్రొటెక్షన్ ఆఫ్ హైబ్రిడ్ విగర్. ఎస్. సీడ్ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్. సో బి ఇస్ ది రైట్ ఆన్సర్ హియర్. It cannot have a rapid clonal multiplication. Okay. The triploid tissue in angiosperm seeds is the endosperm. Endosperm is the right answer. Okay, the triploid tissue అనేది. Okay, అదే మీకు endosperm కింద డెవలప్ అవుతూ ఉంటుంది. The cust of the following seed collection techniques: climbing with rope and hook, shaking branches with tropline, ground collection after natural fur, cone picking with pole pruners. Which of the following used for tall forestry trees like pine? All four are used for the tall forestry trees like pine. Seed viability is being tested by tetrazolium chloride test. ఇదండి సీడ్ వైబిలిటీ. ఇప్పుడు కూడా ఈ టీటీసీ టెస్ట్ లో ఏమవుతుందంటే లైవ్ సీడ్స్ అనేవి, అంటే ఆ సీడ్స్ అనేవి జర్మినేషన్ ప్రాపగేషన్ అవుతాయి అని అన్నవి రెడ్ కలర్ లోకి మారుతాయి, లేకపోతే కలర్ అనేది మారదు. ది ఐడియల్ మాయిశ్చర్ కంటెంట్ ఫర్ ద teak సీడ్ స్టోరేజ్ ఈజ్ 8 to 10%. యాక్చువల్గా 5 to 7% వెళ్ళారు అనుకోండి, ఇవి రీకాల్సిట్రెంట్ ట్రీస్ అని అంటూ ఉంటారు. అంటే ఏం లేదు, వాటిని బాగా ఎండబెట్టడం జరిగితే అవి జర్మినేషన్ అవ్వవు, ఆ సీడ్స్ అనేవి డెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఆప్టిమల్ది ఏంటి అంటే కనుక 8 to 10%. టీక్ సాల్ కానీ, టీక్ కానీ, ఓకే, మ్యాంగో కానీ, అవకాడో కానీ, కోకోవా కానీ, ఇవన్నీ కూడా రీకాల్సిట్రెంట్ సీడ్స్. రీకాల్సిట్రెంట్ అంటే ఏంటి? రీకాల్సిట్రెంట్ అంటే నాట్ విత్ స్టాండింగ్ డ్రైయింగ్ కండిషన్. ఓకే. సో ఈ డ్రైయింగ్ కండిషన్ ని విస్టాండ్ చేసుకోలేవు, అందుకని 5 to 7% కలరు. 8 to 10% అనేది ఆప్టిమల్. మరీ 12 to 15% లో పెట్టారనుకోండి, ఫంగస్ గ్రోత్ అనేది వచ్చి టేక్ సీడ్స్ అనేవి మొత్తానికి పోతూ ఉంటాయి. సో ఈ టేక్ సీడ్స్ కానీ, సాల్ ట్రీస్ కానీ, సాల్ సీడ్స్ కానీ, మ్యాంగోస్ కానీ, అవకాడో కానీ, కోకోవా, ఇవన్నీ కూడా రీకాల్సిట్రెంట్. అంటే వీటిని 8 to 10% పెట్టలో ఉండాలి. మరీ ఎక్కువ పెడితే ఫంగస్ గ్రోత్ వచ్చేస్తుంది, మరీ తక్కువ పెడితే మొత్తానికి ఎండిపోయి అసలు జర్మినేషన్ అవ్వవు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, నా ఛానల్ని లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.